ఆ పార్వతీదేవి తపోజ్వాల గనక ఇప్పటికీ పరమశివుని తపోదీక్షను భంగం చేయలేకపోతే అప్పుడు కైలాస పర్వతమే కాదు, సమస్త సృష్టి ఆ జ్వాలలో కాలిపోయి భస్మమైపోతుంది. దేవేంద్ర, ప్రజ్వరిల్లుతున్న ఆ జ్వాలని నేను కురిపించే చల్లని వాన కూడా చల్లార్చలేదు. ఆ మంచు కొండలే మండిపోతున్నప్పుడు ఇక వాన మాత్రం ఏం చేయగలదు? ఓ త్రిపురారి, ఓ నీలకంఠ, ఓ దేవాధిదేవ, ఈ సుందరమైన సృష్టిని నాశనం కాకుండా కాపాడండి. దీనిని నాశనం కానివ్వకండి. పరమేశ్వర, తమరొక్కరే ఈ జ్వాలను శాంతింపజేయగల సమర్థులు. లేదంటే కైలాస పర్వతమే కాదు, సకల లోకాలు ఈ అగ్నిజ్వాలకి ఆహుతైపోతాయి. ఈ సకల సృష్టి రక్షణ కోసం పరితపిస్తోంది. జీవులందరూ నశించిపోతున్నారు, సజీవంగా దహించిపోతున్నారు దేవా. ఇక ఈ సృష్టిలో ఎవరికి ఏ రక్షణ లేదు దేవా. మాకు మీ నీడలో శరణు ప్రసాదించి మమ్మల్ని రక్షించండి పరమేశ్వర. ఈ అగ్నిని శాంతింపజేయండి దేవా. ప్రజ్వరిల్లుతున్న ఈ అగ్నిశిఖలు ఎవరో చేస్తున్న తపోగ్ని జ్వాలలు. మా తపోదీక్షను భంగం చేయడానికి ఎవరు చేస్తున్న దుస్సాహసం ఇది? ఆ పార్వతీదేవి తపస్సు వల్ల లేచిన జ్వాలలు దేవా. పార్వతి కఠోర తపస్సా? ఎవరి కోసం ఈ విధమైన కఠోర తపస్సుతో ఆవిడేం కోరుకుంటోంది? పరమశివునికి చరణదాసి కావాలన్నది ఆవిడ మనోభిష్టం దేవా. మా చరణదాస? పరమశివుని దయ కోసం ఆ పార్వతీదేవి సకల సృష్టితో సంబంధాలు తెంచేసుకున్నారు దేవా. ఆవిడ ప్రాణాలను కాపాడండి దేవా, కాపాడండి. దేవా, ప్రస్తుతం ఇది ఇద్దరి నారీమణుల జీవిత సమస్య. ఆ ఇద్దరి జీవితాలను కాపాడగలిగిన వారు మీరొక్కరే. ఒక వంక రతీదేవి తన పతి వియోగంతో తప్పించిపోతోంది. మరొక వంక పార్వతీదేవి కఠోర తపస్సులో ఉన్నారు. ఆవిడ సుకుమార శరీరం ఎండకు ఎండి వానుకు తడిసి క్షీణించిపోతోంది. ఇక తమరే పార్వతీదేవిని రక్షించాలి దేవా. పార్వతీదేవి తపోజ్వాలను శాంతింపజేయండి దేవా. పార్వతీదేవి కఠోర తపస్సును ఆపు చేయండి దేవా. తపోజ్వాలను శాంతింపజేయండి, లేదంటే అనర్థాలు జరిగిపోతాయి. ఆవిడ చేస్తున్న కఠోర తపస్సు తమరి కటాక్షం కోసమే దేవా. ఆవిడ తపస్సును మానిపించగల శక్తి మీకే ఉంది దేవా. ఆవిడ భక్తిని పూజని స్వీకరించి అనుగ్రహించండి. స్వీకరించండి పరమేశ్వర. దేవతలందరూ మీ ముందు ముకుళిత హస్తాలతో మిమ్మల్ని వేడుకుంటున్నారు. తమరు బోలాశంకరులు, దుఃఖితులను రక్షించేవారు. ఒక్కసారి మీరే వెళ్ళి ఆ దుఃఖితురాలి పరిస్థితిని స్వయంగా చూడండి దేవా. తప్పకుండా మేమే వెళతాం పార్వతి వద్దకు. ఆవిడ భక్తిని పరీక్షిస్తాం. నిరంజన్, మీరు నేను రూపొందించిన భద్రతా రేఖను దాటి వచ్చినా కూడా భస్మం కాలేదే. అంటే దానర్థం మీలో అమోఘ శక్తి ఉందని. ఎవరు మీరు? మీకు కనిపిస్తున్నదే నేను. మీకెలా కనిపిస్తున్నాను? నాకు కనిపిస్తున్నది ఒక నీలిరంగు మహాయోగి. కానీ మీలో దాగి ఉన్న శక్తి నాకు కనిపించలేదు. ఏదో శక్తి ఉందని మాత్రం తెలుసు. నాలో ఏ శక్తి దాగిలేదు దేవి. నేనొక సామాన్యుడైన బ్రాహ్మణ కుమారుడను. మీరు నన్ను క్షమించాలి. వేళగాని వేళలో వచ్చి నేను మీ తపస్సుకు భంగం కలిగించాను. నా తపస్సుని భంగం చేయడం అనేది ఎవరి వల్ల కాదు. నా తపోశక్తి గురించి తెలిసి కూడా ఈ దుస్సాహసానికి ఎందుకు పాల్పడ్డారు? ఏం కావాలి మీకు? ఆగ్రహించకు దేవి. ఆకలి మంట వల్లే నేను ఈ పని చేశాను. ఇక్కడ మీ కుటీరం చూసి ఏదో కుటుంబం ఉందనుకుని వచ్చాను. తీరా ఇక్కడికొచ్చి చూస్తే మీరు తపోదీక్షలో ఉన్నారు. దేవి, నా ఆకలి తీర్చటానికి మీరేదైనా ఇస్తే నా ప్రాణాలు నిలుస్తాయి. మీరేదిచ్చినా సరే
అది భుజించి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరు మీ తపస్సును కొనసాగించవచ్చు. మీరిక్కడే వేచి ఉండండి యోగీశ్వర. యాచకునిగా వచ్చిన అతిథి ఈశ్వరునితో సమానం. అలక్ నిరంజన్, నా వద్ద ఉన్న పలహారాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కావాలంటే దీన్ని మీరు తీసుకెళ్ళవచ్చు. నేను మళ్ళీ నా తపస్సు ప్రారంభించుకుంటాను. వద్దు దేవి, అది మాత్రం సముచితం కాదు. మాతో పాటే మీరు కూడా ఆరగిస్తే బాగుంటుంది. అలాగే మన మాటలు కొనసాగించవచ్చు. వద్దు బ్రాహ్మణపుత్ర, ఇది కేవలం అతిథి దేవుడే ఆరగించాలి. మేమిక్కడికి వస్తూ ఉండగా 4 దిశలా మీ తపోనాదం ప్రతిధ్వనిస్తోంది. అడుగుతున్నందుకు క్షమించాలి. మీరు అల్పుడైన ఆ శివుని భక్తురాలా? కట్టి పెట్టండి మీ ప్రేలాపన. మీరు బ్రాహ్మణపుత్రులు అతిథిగా వచ్చిన వారు కానట్లయితే ఈ పాటికి నా కోపాగ్నిలో కాలి బూడిదైపోయేవారు. ఎవరైనా నా స్వామి ఈశ్వరుని తూలనాడితే నేను సహించలేను, ఎంత మాత్రము సహించలేను. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ ఆగ్రహం వింతగా ఉంది. మాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. ఆ పలికిమాలిన శివుని ప్రత్యేకత ఏమిటని. మీ వంటి వాళ్ళు కూడా అలాంటి వాడిని పూజించటం చూస్తే ఈ లోకం ఎంత పిచ్చిదో అనిపిస్తోంది. ఇక సహించలేని బ్రాహ్మణపుత్ర, నేను నా సహనాన్ని పూర్తిగా కోల్పోకముందే మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మీకు మంచిది. ఇక్కడే ఉండిపోవాలన్నా ఉండలేం కదా దేవి. కానీ వెళ్ళిపోవటానికి ముందు మా మనసులో మాట మీకు చెప్పి మరీ వెళ్తాం. క్షమించాలి, మీ మనసులో మాట వినాలనే ఆసక్తి నాకు లేదు. ఆసక్తి మాకు మాత్రం ఉంది దేవి. అంటే ఎవరైనా ఒక శివభక్తురాలిని కలుసుకోవాలన్నది మా చిరకాల వాంఛ. అదృష్టవశాత్తు ఇవాళ ఆ వాంఛ నెరవేరింది. సమయాన్ని వ్యర్థం చేయకుండా చెప్పదలిచిందేదో చెప్పండి. శివభక్తులు నేను అడగాలనుకున్న ప్రశ్న ఒకటి ఉంది. అదేదో మిమ్మల్ని అడిగే అవకాశం నాకు ఇవాళ లభించింది. మీరు నా ప్రశ్నకు సమాధానం చెబుతారా దేవి? భంగు, మదిర, చిలుము ఇలాంటి అనేక మత్తు పదార్థాలు ఉపయోగించేవాడైన ఆ వ్యసనాల పుట్ట శివుడు మిమ్మల్ని కూడా తన మాయాజాలంలో ఇరికించేశాడా అని. ఆపండి బ్రాహ్మణపుత్ర, దయచేసి ఇక మాట్లాడకండి. మీరింత దురాత్ములని, వాచాలులని నేను అనుకోలేదు. జరగకూడదు జరగడానికి ముందే మీరు మీ వాచాలత్వాన్ని నియంత్రించుకోండి. మీరు వద్దంటే మేమిక మాట్లాడంలేండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ శివుడు నిస్సందేహంగా పనికిమాలినవాడు. అతనిలో అటు మానవత్వం గాని ఇటు మంచితనం గాని లేవు. అతనికి నచ్చేవి భూతాలు, పిశాచాలే. మీ వంటి అందమైన కన్యకు అతను ఎంతమాత్రం తగడు. తగడంటే తగడు. ఆయన యోగ్యత గురించి అయోగ్యత గురించి నేను వినదలుచుకోలేదు. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. అయినా మీ తప్పు లేదులేండి దేవి. తప్పంతా ఆ పనికిమాలిన వాడి మాయాజాలంలో ఉంది. మాయాజాలంలో చిక్కుకున్న వాళ్ళు నిజం చెప్పినా అది జీర్ణించుకోలేరు. నేను గనక మీ నోటిని మూయించినట్లయితే బ్రాహ్మణ హత్యా పాతకం నన్ను చుట్టుకుంటుంది. ఇక ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళిపోతాం దేవి, తప్పకుండా వెళ్ళిపోతాం. కానీ కొంచెం ఆలోచించండి, ఆ దుష్టుడిలో ఉన్నదేమిటి? అలాగే ఒకసారి మమ్మల్ని కూడా చూడండి. అటేమో బూడిద పూసుకున్న ఆ వికృత శరీరం, ఇటేమో బంగారు ఛాయలో ఉన్న ఈ మేను. మీ వంటి సుందరీమణి కోసం నేను ఈ బ్రహ్మచర్యాన్ని విసర్జించటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఆ నిత్య దరిద్రుడితో పోల్చి చూస్తే నేను మిమ్మల్ని ఎక్కువగా సుఖపెట్టగలను దేవి. ఇక ఆపండి బ్రాహ్మణపుత్ర, ఇప్పటికే హద్దులు మీరిపోయారు. ఇంకొక మాట కూడా పెగిలారంటే మీరు నా శాపానికి గురవుతారు. శాపమా? ఒకవేళ మీరు నన్ను శపించినా ఆ శివుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. శివుని ఆశీస్సులా? అవును దేవి. మీ కఠోర తపస్సుకు, మీ నియమ నిష్టలకు మేమెంతగానో సంతసిస్తున్నాం. దేవి, ఇప్పుడు గనక మీరు మమ్మల్ని శపించినట్లయితే తప్పు చేశానని కుమిలిపోయి ఉండేవారు. దేవా, దేవా తమరా? ఏమిటి దేవి ఇది? క్షమించండి దేవా, క్షమించండి. నేను పెద్ద పొరపాటు చేశాను. నేను మిమ్మల్ని నానా మాటలు అని మహాపరాధం చేశాను. ఇందులో మీ అపరాధం లేదు దేవి.
మీరన్న ప్రతి మాట మాపై భక్తిని చాటి చెప్పింది. మీరీ చిన్న పరీక్షలో నెగ్గి అతి పెద్ద వరాన్ని సాధించుకున్నారు. నారాయణ నారాయణ నారాయణ. సమస్త దేవలోకపు చరిత్రలో ఈ రోజు మనందరికీ మరుపురాని రోజు అవుతుంది దేవేంద్ర. పార్వతీదేవికి ఇప్పుడు లభించిన ఆశీస్సులు కేవలం ఆవిడ ఒక్కదానికే కాదు, సమస్త సృష్టికి లభించిన ఆశీస్సులు దేవేంద్ర. మీరెంతో సముచితంగా చెప్పారు నారద మునీంద్ర. ఇప్పుడు పార్వతీదేవినే కాదు, సకల సృష్టిని కరుణించాడు పరమశివుడు. నారాయణ నారాయణ నారాయణ. పార్వతీదేవి ఎట్టకేలకు తను చెప్పిన లక్ష్యాన్ని సాధించి చూపించింది దేవేంద్ర. కానీ ఒకటి అర్థం కాలేదు దేవేంద్ర. ఆ పరమశివుడు ఆవిడ భక్తిని పూజని స్వీకరించాడు అంటే అప్పుడు ఆయన ఆవిడ వేసే వరమాలను కూడా స్వీకరిస్తాడనే కదా? లేదు నారద, ఇకపై అది అసంభవం. ఎందుకు దేవేంద్ర? ఎందుకని అసంభవం? ఎందుకంటే ప్రస్తుతం పరమశివుడు సమస్త సృష్టిని నాశనం కాకుండా కాపాడాడు. పార్వతి తపోజ్వాలని శాంతింపజేశాడు. వివాహం చేసుకోవాలనే ఆలోచన ఆయన మనసులో ఇంతవరకు పుట్టనే లేదు. నారాయణ నారాయణ నారాయణ. నాకు అర్థమైంది దేవేంద్ర. తమరు అలా ఎందుకు అనుకుంటున్నారు? ఆ కామదేవుడు జీవించి లేడు గనుక మీ మనసులో ఆ సందేహం కలిగి ఉంటుంది. కానీ దేవేంద్ర, పార్వతీదేవి వరమాల వేసి తీరుతుంది. అది కూడా కేవలం పరమశివుడి మెడలోనే. దేవర్షి, కామదేవుడు లేకుండా ఇప్పుడు ఇది సంభవం అని అనిపించడం లేదు. కామదేవుడు పునర్జీవితుడవుతాడు దేవేంద్ర. ఆ రతీదేవి గనుక ఇప్పటికిప్పుడే వెళ్ళి తన పతిని బతికించమని ఆ పరమశివుణ్ణి వేడుకుంటే అప్పుడు మాత్రమే. అంటే పరమశివుడు ప్రస్తుతం చాలా ప్రసన్న చిత్తుడై ఉన్నాడు దేవేంద్ర. రతీదేవి గనుక ఈ సమయంలోనే ఆయన సమక్షానికి వెళ్తే ఆయన ఆవిడ కోరికను తప్పక నెరవేరుస్తాడు. దేవాధిదేవా, ఈ దేవలోకపు వితంతువుపై తమరు దయచూపరా. నా సౌభాగ్యాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వు దేవా. నేను చివరిసారిగా మీ చరణాల వద్దకు వచ్చాను దేవా. నా భర్త కామదేవుని బతికించనన్నా బతికించండి, లేదంటే ఈ చితాభస్మంలోనే నన్ను కూడా కలిపేయండి దేవా. నాకు ఈ వితంతు జీవితం నుండి విముక్తి ప్రసాదించండి. దేవి, ఏమిటి నీ కోరిక? ఇది నా పతి కామదేవుని చితాభస్మం దేవా. దీనికి ప్రాణం పోయండి దేవా, ప్రాణం పోయండి. తమరు మృత్యువుని కూడా శాసించగల మృత్యుంజయుడు కదా. దీనురాలైన ఈ భక్తురాలిని కరుణించండి దేవా. మీ ముందు చేయి చాచిన వారు రిక్తహస్తాలతో తిరిగి వెళ్ళరు. నా కోరికను కూడా నెరవేర్చండి దేవా. నా పతికి ప్రాణాలు పోయండి దేవా. అతని పునర్జీవితుణ్ణి చేయండి దేవా, పునర్జీవితుణ్ణి చేయండి. పునర్జీవుణ్ణా? అసంభవం, అసంభవం. అది కామదేవుణ్ణి పునర్జీవితుణ్ణి చేయటం అసాధ్యం దేవి. దేవా, తమరికి అసాధ్యమైనది ఏది లేదు పరమశివ. ప్రతి ప్రాణి జీవన్మరణాలు నీ చేతిలోనే ఉన్నాయి. నేను నా పతికి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్నాను. నా కోరికను మీరు నెరవేర్చే వరకు నేను మీ సమక్షం నుండి లేచి వెళ్ళను. ఇక్కడ మీ చరణాల వద్దే ప్రాణాలు విడుస్తాను. అంటే మీ ఉద్దేశం మాకు స్త్రీ హత్య పాతకం చుట్టుకోవాలనా? నేను రోధిస్తున్నాను దేవా. మీరు నా పతిని బతికించే వరకు నేను ఇలా రోధిస్తూనే ప్రాణాలు విడుస్తాను. ఇక్కడే నా శరీరంలోని రక్తమంతా మీ పాదాల ముందు ఏరులై పారుతుంది దేవా. ఆగు రతీదేవి, ఆగు. మీరు ఆ పని చేస్తే అది అనర్థానికి దారితీస్తుంది. ఎందుకు మీరు మాకు ఇలాంటి పరీక్ష పెడుతున్నారు? మీరే నాకు ఇలాంటి పరీక్ష పెట్టారు దేవా. ఇక మీరే చెప్పండి, నా ఈ పరీక్షకు అంతమంటూ లేదా? మిమ్మల్ని నీలకంఠుడు అంటారు కదా దేవా. ఎందుకంటే జగత్ కళ్యాణం కోసం మీరు కాలకూట విషం తాగారు, అందుకే నీలకంఠుడయ్యారు. నాలాంటి నిస్సహాయరాలిపై మీకు దయరాదా?
రోజు గనక మీరు నా కోరిక తీర్చినట్లయితే ఇక మీద ఈ లోకంలో మిమ్మల్ని దీనదయాళుడని పిలిచేవారు కొలిచేవారే ఉండరు. ఎవరు ఉండరు దేవా, ఎవరు ఉండరు, ఎవరు ఉండరు. లేవండి రతీదేవి, లేవండి. మేము మీ భర్త కామదేవుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తాం. దేవా, కానీ గతంలో కామదేవుడు ఉన్న అదే రూపంలో మాత్రం కాదు, మరే రూపంలో దేవా? అనంగ కామదేవుడి రూపంలో. అనంగ కామదేవుడా? అవును దేవి, అవును. కామదేవుడు పునర్జీవితుడవుతాడు, కానీ అతనికి ఎటువంటి రూపము ఉండదు, ఎలాంటి ఆకారము ఉండదు. కానీ సృష్టిలోని ప్రతి జీవి హృదయంలోనూ అతను కొలువై ఉంటాడు. ఇలాంటి సౌభాగ్యం ఏ స్త్రీకైనా ఎందుకు దేవా? కళ్ళకు కనిపించని భర్త, నోరు విప్పి మాట్లాడలేని భర్త. లేదు దేవి, తమరొక్కరికి తప్ప కామదేవుడు మిగతా వారికి అనంగుడు. కానీ తమరు పూర్తిగా చూడగలరు. మీరు కామదేవుడితో గతంలో ఎలా కలిసి జీవించేవారో అలాగే కలిసి జీవించవచ్చు. నా పతిని పునర్జీవితుణ్ణి చేసి నన్ను ధన్యురాలిని చేశారు దేవా, ధన్యురాలిని చేశారు. దేవి, రతీదేవి, నేను పుణ్యస్త్రీని అయిపోయాను ప్రాణనాథ. నా సౌభాగ్యం మళ్ళీ నాకు లభించింది. పరమశివుడు మిమ్మల్ని పునర్జీవితుని చేసి నా నుదుటి తిలకం మళ్ళీ నాకు ప్రసాదించారు. ఆ పరమశివుని దయ వల్ల మనం ఇక ఎప్పటికీ విడిపోం దేవి. సదా నేను మీ వెంటే ఉంటాను.